హాయ్ అండి. మరి కర్ణాటక గవర్నమెంట్ ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది సినిమాల పరంగా. ఇప్పటి నుంచి సింగిల్ స్క్రీన్ అయినా మల్టీప్లెక్స్ అయినా కూడా 200 కన్నా ఎక్కువ టికెట్ ప్రైస్ ఉండొద్దు అని చెప్పి. సో ఇదే రూల్ మన తెలుగు స్టేట్స్లో వస్తే ఎట్లుంటుందంట? నా పేరు వచ్చి త్రినాథరావు అండి. అంటే 200 అన్నటువంటిది ఏంటంటే రీజనబుల్ ప్రైసే, కానీ మనకి ఇప్పుడు సినిమా హీరోల తాలూకా రెమ్యునరేషన్ పెరిగిపోయింది, డైరెక్టర్ తాలూకా రెమ్యునరేషన్ పెరిగిపోయింది. అలాగే థియేటర్లు కూడా ఏంటంటే మనకి ఏసీ థియేటర్స్ కింద ఇవన్నీ కూడా ఏంటంటే మారాయి మీకు. అందువల్ల అంటే పూర్వం ఏంటంటే ఒక సినిమా తీయాలంటే 5 కోట్లతోనే 10 కోట్లతోనే తీసేవారు. ఇప్పుడు ఈవేళ ఏంటంటే 100 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు సినిమా తీస్తున్నారంటే ఆ 200 రూపాయలు పెట్టి టికెట్ తీసుకుని వెళ్ళారనుకోండి, ఆ సినిమాకి ఏంటంటే మా లాస్ వస్తే తప్ప కానీ లాభం అంటే ఏమి ఉండదు మీకు. ఆ విధంగా పెట్టడం అన్నది సినిమా పరిశ్రమకు చాలా నష్టం జరుగుతుంది అనమాట మీకు. 200 అన్నది ఏముంది నార్మల్ కింద ఉంటుంది మీకు. ఇప్పుడు అంతా ఏంటంటే మనకి పెద్ద పెద్ద థియేటర్స్ వచ్చాయి మీకు. మరి ఆ థియేటర్లో ఏంటంటే ఇప్పుడు 500, 1000 రూపాయలు, 1500 రూపాయలు టికెట్స్ పెట్టినటువంటిది మరి కిందకు వస్తే ఏమవుతుంది? అప్పుడు సినిమా థియేటర్లు అన్నీ మూసేసుకొని ఈ షాపింగ్ మాల్ కిందనో కళ్యాణ మండపం కింద మారిపోతే తప్ప కానీ కొత్తగా థియేటర్లు కట్టడానికి వచ్చేటట్టు వాళ్ళు ఎవరో ఉండరు మీకు. ఆ ప్రయోగం ఏంటంటే మన స్టేట్లో చేయడం అన్నది తప్పు. ఇక్కడే కాదు, ఇండియాలో ఎక్కడ చేసినా కూడా ఇప్పుడు వర్కౌట్ కాదు. అది సినిమా పరిశ్రమకే కాకుండా ఈ ఎంటర్టైన్మెంట్ చూసేటువంటి వాళ్ళకి కూడా ఏంటంటే వచ్చేటువంటి సినిమాలు కూడా మనకు బాగా తగ్గిపోతాయి మీకు. ఇప్పుడు అంత బడ్జెట్ వల్ల 300 కోట్లు 400 కోట్లు హీరోకి ఇస్తుంటే అక్కడ బాగుపడేది హీరోలు, డైరెక్టర్లు బాగుపడుతున్నారా? జూనియర్ ఆర్టిస్టులకి ఏమైనా ఉంటుందా అందులో బెనిఫిట్ అసలు? అంతే ఇప్పుడు కూడా ఏంటంటే టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఉంటారు తప్ప కానీ కార్మికులుగానే ఉంటారు మీకు. డైరెక్టర్ అవ్వచ్చు, లేదంటే మనకి హీరో అవ్వచ్చు, సంగీత దర్శకులు ఎవరైతే ఆ సినిమాకి ముఖ్యులు అనుకుంటారో మొత్తం మీద ఒక 10 మంది లోపు ఉంటారు. వాళ్ళకే మనకి ఇది ప్రాఫిటబుల్గా ఉంటుంది తప్ప కానీ ఉన్న వాళ్ళు ఏంటంటే జీవనోపాధి కంటిన్యూ అవునా తప్ప కానీ వాళ్ళు పెద్ద ప్రాఫిటబుల్ అయితే ఏమి ఉండదండి. అంటే మరి ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్, మిడిల్ క్లాస్ పర్సన్ సినిమా చూడాలంటే మినిమం 5,000 పెట్టుకొని వెళ్ళాలి, ఒక ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలండి. మరి ఆయన నెల శాలరీ 15,000 ఉంటుంది గట్టిగా చూసుకుంటే. మరి అలాంటి వాళ్ళు సినిమాకి వెళ్ళడం ఎలా ఇంత ప్రైస్ ఉంటుంది? అదే ఇప్పుడు అందు గురించే కదండి అందరూ ఏంటంటే సినిమాలకు వెళ్ళడం మానేసి ఒక నెల రోజులు పోయిన తర్వాత ఓటీటీలో కూడా చూస్తున్నారు మీకు. ఇప్పుడు పబ్లిక్ కూడా ఏంటంటే ఆల్టర్నేటివ్ ప్రతిదీ వచ్చేసింది కదా మనకి. ఇప్పుడు ఏదైనా సినిమా వచ్చేసింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు మీకు పైర్స్ తీసి వాళ్ళు ఏంటంటే బయట పెట్టేస్తారు. ఏందో ఒక 100 రూపాయలకు 200లకు పెట్టుకొనేసుకుంటే సినిమా అంతా చూస్తున్నారు. ఇప్పుడు టికెట్స్ పెట్టడం వల్ల మీకు ఇవన్నీ పైర్సీలు గట్టి ఇవన్నీ కూడా పెరగడానికి అవకాశం ఉంది. అందరికీ రీజనబుల్గా ఉన్నటువంటి ప్రైస్ పెడితే ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి అంటే థియేటర్కి వచ్చి చూడాలి అన్నట్టుగా ఉండాలి మీకు. ఇప్పుడు 1500 పెట్టేది 500 పెట్టండి, రానా చూస్తారు. మరి 1500 పెడితే 1500 అలా 2000 చేస్తారు అనుకోండి, ఎవరు వస్తారు? రారు కదా మీకు.